సో లేదు ఇంకెక్కడైనా దొరికితే మాత్రం విష్ణు సహస్రనామాలు చదవండి. చాలా అద్భుతమైనది. సో ఎందుకు అంత అద్భుతమైనది? మహిమలు, మ్యాజిక్‌లు శ్రీ వైష్ణవులు ప్రచారం చేయరు కదా! మరి విష్ణు సహస్రనామానికే ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కూడా రానున్న వీడియోలో మనం వివరించుకుందాము. ఎందుకంటే ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా భీష్ముల వారు ధర్మరాజుకి చెప్పిన సంవాదమే ఈ విష్ణు సహస్రనామం అనమాట. అతను చెప్తారు అందులో ఉత్తమ గతులు కలవాలంటే ఏం చేయాలి? ఏ దేవుడిని స్తుతించడం వల్ల మోక్షాన్ని పొందుతారు? ఏ దేవుడిని ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి? అన్నిటికన్నా సుఖమయంగా దాటిపోయే నామాల్లో కాలి ఏ నామాన్ని జపించాలి? ఇలా కొంత సంవాదం ఉంటదనమాట. ఆ సంవాదం 6 ప్రశ్నలు అడుగుతారు ధర్మరాజుల వారు. దానికి సమాధానం ఇస్తూనే భీష్ముల వారు ఈ విష్ణు సహస్రనామాన్ని మనకు అందించారు. సో, అంత అద్భుతమైనది. సో, దాని గురించి మనం ఒక్కొక్క షార్ట్ వీడియోలో వివరించుకుందాము. ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విష్ణు సహస్రనామం గురించి కొత్త సీరీస్ గురించి మీ అభిప్రాయం కామెంట్‌లో తెలియజేయండి. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.